హలో అండి, వీడియోలో హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫిక్స్డ్ పాయింట్ మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా చూద్దాం. కంప్యూటర్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్లోని. ఓకే, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ విత్ ఏమంటున్నాము, మల్టిప్లికేషన్ అంటున్నాం. మల్టిప్లికేషన్ అంటే మనకి మల్టిప్లై చేయాలంటే మినిమం 2 నంబర్స్ కావాలి కదా. ఆ 2 నంబర్స్ని మనం ఇక్కడ స్టోర్ చేయాలి అంటే మనం కంపల్సరీ ఏం చేయాలి, రిజిస్టర్స్ని తీసుకోవాలి. రిజిస్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. డేటాని స్టోర్ చేయాలంటే మనం రిజిస్టర్స్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 2 రిజిస్టర్స్ని యూజ్ చేయాలి. మన మల్టిప్లికేషన్ అనగానే ఏం గుర్తు రావాలి, ఆ 2 నంబర్స్ని ఏమంటాము, మల్టిప్లికెండ్ అలానే మల్టిప్లైర్ అంటాం కదా. ఇక్కడ చూసుకుంటే మేము మొత్తం 3 రిజిస్టర్స్ తీసుకున్నాం చూడండి. బి రిజిస్టర్ అని ఉంది, ఏ రిజిస్టర్ అని ఉంది, అలానే క్యూ రిజిస్టర్ అని ఉంది. బట్ తీసుకున్న 2 నంబర్స్ అనేవి ఇక్కడ బి రిజిస్టర్లో అలానే క్యూ రిజిస్టర్లో స్టోర్ చేస్తాం. ఓకే, 2 రిజిస్టర్స్ బి అండ్ క్యూ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిప్లికెండ్ అండ్ మల్టిప్లైర్. ఓకే, అంటే ఈ బి రిజిస్టర్లోనేమో మల్టిప్లికెండ్ స్టోర్ చేస్తాము, అలానే క్యూ రిజిస్టర్లోనేమో మల్టిప్లైర్ని స్టోర్ చేస్తాము. ఇక్కడ మనకి బి సైన్ ఏ సైన్ అని ఉంది కదా, అలానే ఇక్కడేమో క్యూ సైన్ ఉంది కదా. ఇవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఒక నంబర్ని తీసుకున్నాం అనుకోండి, ఆ నంబర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం మల్టిప్లికేషన్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో, 10011 ఉంది. ఓకే, ఈ 10011లో ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో, ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 ఉంటే దిస్ ఇస్ ద నెగిటివ్ సైన్. అదే 01101 ఇలా ఉందనుకోండి, ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏముంది, 0 ఉంది కదా. 0 ఉంటే ఇది పాజిటివ్ సైన్ నెంబర్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ నెగిటివ్ సైన్ అండ్ దిస్ ఇస్ ద పాజిటివ్ సైన్. ఇక్కడ ఏమంటున్నాం మనం, బి సైన్ అంటున్నాం కదా. బి సైన్ అంటే ఇప్పుడు ఈ సైన్ నంబర్ ఏదైతే ఉందో ఆ సైన్ నంబర్ని ప్లేస్ చేయడం కోసం ఆ బి సైన్, ఏ సైన్, అలానే క్యూ సైన్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఈ ఎంఎస్బి ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ బి సైన్ అంటే ఈ బి రిజిస్టర్లో ఉన్న, అంటే ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం మనం, మల్టిప్లికెండ్ కదా. మల్టిప్లికెండ్ని స్టోర్ చేయడం కోసం ఈ బి రిజిస్టర్ తీసుకున్నాము, అలానే మల్టిప్లైర్ని స్టోర్ చేయడం కోసం క్యూ రిజిస్టర్ని తీసుకున్నాం. ఆ తీసుకున్న నంబర్స్లో సైన్ అంటే పాజిటివ్ సైన్ ఆర్ నెగిటివ్ సైన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ప్లేస్ చేయడం కోసం ఈ సైన్స్ అనేవి యూజ్ చేస్తాం. మరి ఇక్కడ ఏ రిజిస్టర్ ఎందుకు అంటే మనం ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేస్తాంగా. మల్టిప్లికేషన్ అని కానీ బి రిజిస్టర్లో ఉన్న డేటా అలానే క్యూ రిజిస్టర్లో ఉన్న డేటాని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ ఏ రిజిస్టర్లో దాన్ని ఏమంటామంటే మనం పార్షియల్ ప్రొడక్ట్ అంటాం. ఓకే, మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని మనం పార్షియల్ ప్రొడక్ట్ అంటాం. దిస్ రిజిస్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద పార్షియల్ ప్రొడక్ట్ డ్యూరింగ్ మల్టిప్లికేషన్. మరి ఇక్కడ ఏ డేటా ఉంటుంది ఏంటంటే, ఇనీషియల్గా ఈ ఏ రిజిస్టర్ అనేది టెంపరరీ రిజిస్టర్. ఇనీషియల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూ అంతా 0. ఇక్కడ ఆల్రెడీ 0 పెట్టాను చూడండి. ఈ 0 ఈ అంటే ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఈ ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్లో కూడా ఏమవుతుంది, 0నే అవుతుంది. అదే 0ని ఎక్కడికి ఇస్తున్నాం, మళ్ళీ ఏ అనే రిజిస్టర్కి ఇస్తున్నాం. అంటే ఇనీషియల్గా ఏలో ఉన్న వాల్యూ అంతా ఏంటి, 000. అంటే ఇక్కడ మనం ఈ హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్లో ఏ ప్రాసెస్ అంటే ఈఏక్యూ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈఏక్యూ ఇది యూజ్ చేస్తాము. ఇంకా దీన్ని ఇప్పుడు బేస్ చేసుకుని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. దిస్ ఈస్ ద ఫ్లో చార్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, మల్టిప్లై ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి మల్టిప్లై ఆపరేషన్ అని చెప్పాం. నెక్స్ట్ మల్టిప్లికెండ్ అలానే మల్టిప్లైర్. మల్టిప్లికెండ్ని ఏ రిజిస్టర్లో తీసుకున్నాము, బి అనే రిజిస్టర్లో తీసుకుంటున్నాము. అలానే మల్టిప్లైర్ని క్యూ అనే రిజిస్టర్లో తీసుకుంటున్నాము కాబట్టి ఏ రిజిస్టర్లో తీసుకున్నామో వాటిని డిఫైన్ చేసాం. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు క్యూఎస్ అంటే ఈ మల్టిప్లైర్ యొక్క సైన్, అలానే నెక్స్ట్ మల్టిప్లికెండ్ యొక్క సైన్ని ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే మనకి ఎక్స్ఆర్ ట్రూత్ టేబుల్ ఏంటండి, 00010111. ఓకే, ఇవి సైన్స్ కదా, క్యూఎస్ అలానే బిఎస్ అనుకోండి. ఓకే, క్యూఎస్ బిఎస్కి ఎక్స్ఆర్ ఈ 2 ఇన్పుట్స్, వీటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది, 00 ఉన్నప్పుడు 0నే, 11 ఉన్నప్పుడు 0నే, రిమైనింగ్ కండిషన్లో ఏమవుతుంది 11 వస్తుంది. ఈ టేబుల్ గుర్తుండాలి, అంటే ఎక్స్ఆర్ గెట్ ట్రూత్ టేబుల్ గుర్తుండాలి. ఇలా ఈ రెండింటికి ఎక్స్ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తామో, ఏఎస్ అంటే సైన్ ఆఫ్ ఏ రిజిస్టర్ అనమాట, ఇక్కడ స్టోర్ చేస్తాము. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 0 అలానే ఈ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఏమని చెప్పామండి, ఇనీషియల్గా
0 అనేది ఇస్తాము. ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఏ అనే రిజిస్టర్కి ఏమవుతుంది, 0నే వెళ్తుంది అన్నాం కదా. అంటే ఇనీషియల్గా ఏ అనే రిజిస్టర్లో 0నే ఉంటుంది. అలానే ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ ఈ ప్లేస్లో కూడా 0నే ఉంటుంది. నెక్స్ట్ మనకి సీక్వెన్స్ కౌంటర్ అని కూడా ఉంది కదా హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్లో. ఇక్కడ చూడండి సీక్వెన్స్ కౌంటర్ అనేది ఉంది కదా. ఈ సీక్వెన్స్ కౌంటర్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి మల్టీప్లయర్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో, అంటే మల్టీప్లయర్లో మనం ఒక డేటా తీసుకుంటున్నాం కదా, ఆ డేటాలో ఎన్ని బిట్స్ ఉన్నాయో. ఓకే, ఎన్ని బిట్స్ అంటే ఇన్ కేస్ మనకి మల్టీప్లయర్లో 10110 ఉందనుకోండి, ఎన్ని బిట్స్ ఉన్నాయి, 1 to 5 బిట్స్ ఉన్నాయి కదా. అంటే ఆ సీక్వెన్స్ కౌంటర్లో 5 బిట్స్ని స్టోర్ చేస్తాం అనమాట. అందుకు ఆ సీక్వెన్స్ కౌంటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సీక్వెన్స్ కౌంటర్ ఎస్ ఈక్వల్ టు n-1. n-n అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ క్యూ. అంటే క్యూ అంటే ఏంటి, మల్టీప్లయర్ కదా, మల్టీప్లయర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయో వాటిని నంబర్ ఆఫ్ బిట్స్ అంటాము. దట్ ఈస్ n-1. నెక్స్ట్ ఏంటి qn. ఈ qn అనేది 1 అయితే, qn అనేది 1 అయితే ఏమవ్వాలి, ఏలో ఉన్న డేటా అలానే బీలో ఉన్న డేటా రెండు యాడ్ అయ్యి వచ్చిన రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేయాలి. ఇన్ కేస్ క్యారీ వస్తే ఈ ఎక్స్ట్రా ఈ అనే బిట్లో స్టోర్ అవ్వాలి. లేదు ఆ qn ప్లేస్లో 0 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది చేస్తాము. ఆ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అయిన తర్వాత SC-1 అంటే ఇక్కడ SC అంటే ఏమంటున్నాము, నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ మల్టీప్లయర్ అంటున్నాం కదా. ఇన్ కేస్ 11011 ఉందండి. ఓకే, ఇది మల్టీప్లయర్ అనుకోండి. ఎన్ని బిట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 బిట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఎస్సీలో ఎన్ని బిట్స్ ఉన్నట్టు, సీక్వెన్స్ కౌంటర్లో ఎన్ని బిట్స్ స్టోర్ అయినాయి, 5 బిట్స్ స్టోర్ అయినాయి. ఇక్కడికి వచ్చేప్పటికి ఏమంటున్నాము, షిఫ్ట్ రైట్ ఈఏక్యూ అంటే ఈలో ఉన్న డేటా, ఏలో ఉన్న డేటా, అలా క్యూలో ఉన్న డేటాకి షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగిన తర్వాత SC-1 అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి సీక్వెన్స్ కౌంటర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి, 5 బిట్స్ ఉన్నాయి కదా. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎస్సీలో ఎన్ని బిట్స్ ఉంటాయి, SC-1 అంటున్నాను. అంటే 5 - 1 చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ని బిట్స్ వస్తాయి, 4 బిట్స్ వస్తాయి. అసలు మరి ఈ QN అంటే ఏంటి, QN అనేది ఎప్పుడు 1 అవుతుంది, ఎప్పుడు 0 అవుతుంది అంటే మల్టీప్లయర్లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో దాన్నే మనం QNగా కన్సిడర్ చేస్తాం. ఓకే, మల్టీప్లయర్లో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో, అంటే ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్నే మనం ఏమంటున్నాం, మల్టీప్లయర్లో అంటే క్యూలో ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో ఆ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్నే మనం QN అంటున్నాం. ఈ ప్లేస్లో 1 ఉంటే A+B అంటే ఏలో మనకి ఇనీషియల్గా ఎంత ఉంది, 0 ఆ 0 అలానే బి అంటే మల్టిప్లికెంట్, ఆ మల్టిప్లికెంట్లో ఉన్న డేటాని ఆ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ అక్యూములేటర్ అంటే ఏలో స్టోర్ చేయాలి. మనకి అడిషనల్గా క్యారీ రావచ్చు రాకపోవచ్చు కదా. ఇన్ కేస్ క్యారీ వస్తే అది ఈలో స్టోర్ చేస్తాము. అలా కాకుండా ఆ QN ప్లేస్లో అంటే ఈ ప్లేస్లో 0 ఉందనుకోండి, 0 ఉంటే ఏం చేస్తాము, డైరెక్ట్గా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి నెక్స్ట్ SC=SC-1 చేస్తాం. ఇక్కడైతే వచ్చిన క్యారీని ఈ ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్లో స్టోర్ చేసి తర్వాత షిఫ్ట్ రైట్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఓకే, అలా చేసిన తర్వాత ఈ SC అనేది మనకి ఇప్పుడు ఏమంటున్నాం, SC=SC-1 అంటున్నాం. అంటే ఎప్పటికైనా 0 అవుతుందిగా, 0 అయితేనేమో ఆ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇన్ కేస్ 0 అవ్వలేదనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఈ QN బిట్ దగ్గరికి వస్తుంది. ఇది మీకు ఫ్లో చార్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యామో దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ని ఈ ఫ్లో చార్ట్ని బట్టి ఇంప్లిమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇదే అండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చెప్పాము కదా, ఫ్లో చార్ట్లో మనం ఏమన్నాము, ఫస్ట్ మల్టిప్లికెండ్ అనేది B రిజిస్టర్లో స్టోర్ చేస్తాము, మల్టిప్లయర్ అనేది Q రిజిస్టర్లో స్టోర్ చేస్తాము అన్నాం కదా. ఇక్కడ ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ వచ్చి, మల్టిప్లికెండ్ అనేది బిలో ఎంత స్టోర్ అయ్యి ఉంది, 10111 అనేది స్టోర్ అయ్యి ఉంది. నెక్స్ట్ మల్టిప్లయర్ Q రిజిస్టర్లో స్టోర్ అయ్యింది అంటున్నాం కదా. Q ఈక్వల్ ఎంత, 10011 అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇనీషియల్గా ఏమన్నాం మనం, ఏ అనే రిజిస్టర్లో 0 zeros ఉంటాయి అని చెప్పాము కదా. ఇక్కడ మల్టిప్లికెండ్ B = 10111 అన్నాం. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, EAQ అన్నాం కదా. EAQ అలానే SC సీక్వెన్స్ కౌంటర్. ఇనీషియల్గా మనకి ఈ ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఆ ఈనే కదా మనం ఇంత హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్లో చూసాం కదా, ఆ ఈనే మనం ఇప్పుడు ఏమవ్వాలి, ఎక్కడికి ఇచ్చాము, ఏ అనే రిజిస్టర్కి ఇచ్చాము. అంటే ఇనీషియల్గా ఏ అనే రిజిస్టర్లో కూడా ఎంత ఉంటాయి, మనకి అన్ని 0s ఉంటాయి. ఇక్కడ 0s అని 5 ఎందుకు తీసుకున్నాము అంటే,
ఇక్కడ మనకి మల్టిప్లికెండ్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి 5 బిట్స్ ఉన్నాయి. అలానే మల్టిప్లైయర్ ఎన్ని బిట్స్ ఉన్నాయి 5 బిట్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏ అనే రిజిస్టర్లో కూడా 5 బిట్స్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్యూ అంటే మల్టిప్లైయర్ కదా, మల్టిప్లైయర్లో ఎంత ఉంది మనకి 10011 ఉంది. ఇక్కడ 10011 వేసాం. ఇది సీక్వెన్స్ కౌంటర్. సీక్వెన్స్ కౌంటర్లో మనకి అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ మల్టిప్లైయర్ అన్నాం కదా. సీక్వెన్స్ కౌంటర్ అంటే ఎన్ని బిట్స్ ఉన్నాయి 5 బిట్స్ ఉన్నాయి కాబట్టి 5 అని వేసాం. మరి ఇక్కడ 101 ఏంటి అంటే మనకి 8421 కోడ్ ఉంది కదా, ఇది తీసేస్తే మనకి బీసీడీ ఉంది కదా, బైనరీ కోడ్ ఇట్టేసి. ఇప్పుడు ఇది తీసేయండి, 421 ఉంటుందా, 5 అయితే ఏం చేస్తాము 4 + 1 5 అవ్వాలి కదా, అంటే 101 అవుతుంది. అదే 4 అవ్వాలంటే ఓన్లీ 100 అవుతుంది. 3 అవ్వాలంటే 2 + 1 అంటే ఈ 2 ప్లేసుల్లో 1 వస్తుంది. ఇదంటే 011 అవుతుంది. నెక్స్ట్ 2 అంటే 0101 అంటే 001 0 అంటే ఆల్ జీరోస్ వస్తాయి. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ 5 ఉంది కాబట్టి 101 అని వేసాం. ఓకే, ఇక్కడ వరకు ఇనీషియల్గా అర్థమైందిగా. ఈ = 0 ఇనీషియల్ కండిషన్లో ఏ కూడా జీరోసే, అలానే క్యూ తీసుకున్నాము, ఎస్సీ తీసుకున్నాము. ఇప్పుడు అసలు ఫస్ట్ ఏం చెక్ చేయాలని చెప్పాను అంటే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి, ఇది మల్టిప్లికెండ్ అనేది బీలో తీసుకున్నాము, మల్టిప్లైర్ నేమో ఏలో తీసుకున్నాము, అది క్యూలో తీసుకున్నాము. ఇనీషియల్గా ఏని 0 చేసాము, అలానే ఈని 0 చేసాము. సీక్వెన్స్ కౌంటర్ SCS అంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ మల్టిప్లైర్, ఎన్ని బిట్స్ ఉన్నాయి ఆ బిట్స్ నోట్ చేసాం. అసలు ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఈ ప్రాసెస్ జరగాలి. ఈ ప్రాసెస్ జరగాలంటే QN అనేది 1 అయితేనేమో ఏలో ఉన్న డేటా అలానే బీలో ఉన్న డేటా 2 యాడ్ చేసి రిజల్ట్ అనేది ఏలో స్టోర్ చేయాలి. క్యారీ వస్తే ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ ఈలో స్టోర్ అవ్వాలి. ఆ తర్వాత షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. అదే ఆ QN ప్లేస్లో 0 ఉందనుకోండి, డైరెక్ట్గా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరిగి ఆ SC అనేది 0 అయితే ఎండకి వెళ్ళిపోతుంది, లేదా ≠ 0 అయితే మళ్ళీ QNకి వస్తుంది. ఇది జరగాల్సిన ప్రాసెస్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మల్టిప్లైర్ కదా, ఈ LSB లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దాన్నే QN అంటామని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో ఎంత ఉంది మనకి 1 ఉంది. 1 ఉంటే ఏం చేయాలి, ఏలో ఉన్న డేటాని బీలో ఉన్న డేటాని యాడ్ చేయాలి. ఓకే, ఏలో ఎంత ఉంది మనకి ఇనీషియల్గా అన్ని జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ బీలో ఎంత ఉంది డేటా, బి అంటే ఏంటి మల్టిప్లికెండ్ కదా, మల్టిప్లికెండ్లో 10311 ఉంది. ఇక్కడ 10311 వేసి రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ ఎంత 10311. ఎందుకంటే పైన అన్ని జీరోసే కాబట్టి మనం ఏదైతే సెకండ్ నెంబర్ బీలో ఏదైతే డేటా ఉందో అదే డేటా యాస్టీజ్ వస్తుంది 10311. ఓకే, ఈలో యాస్టీజ్ 0నే ఉంది, ఈ 2 యాడ్ చేస్తే రిజల్ట్ ఇది వచ్చింది. అంటే ఇప్పుడు A + B చేసేసాము, వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఏలో స్టోర్ చేయాలి. అంటే ఇదే కదా ఏ అంటే ఇది రిజల్ట్ ఇప్పుడు ఏలో స్టోర్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి క్యారీ ఏమీ రాలేదు, క్యారీ వస్తే ఈ ఎక్స్ట్రా ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఈలో స్టోర్ చేయాలి. బట్ మనకి క్యారీ ఏమీ రాలేదు కాబట్టి ఇలానే ఉంచేస్తాం. ఓకే, అడిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. దేనికి షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి, EAQకి జరగాలి. ఓకే, అంతేగా. ఇక్కడ చూడండి, షిఫ్ట్ రైట్ ఆపరేషన్ EAQ. ఈలో ఉన్న బిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈలో 0 ఉంది, ఏలో ఎంత వచ్చింది మీకు, ఏలో 10311 వచ్చింది, ఏలో 10311 వచ్చింది. నెక్స్ట్ క్యూలో ఎంత ఉంది 10011. ఇది ఎంత అండి, ఇది ఏ, ఇదే సారీ ఇది ఈ, ఇది ఏలో వచ్చిన రిజల్ట్, ఇదేమో క్యూ. ఇప్పుడు షిఫ్ట్ రైట్ EAQని షిఫ్ట్ రైట్కి చేయాలి. అంటే ఈ బిట్ అనేది ఎక్కడికి రావాలి, ఇక్కడికి వస్తుంది. ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది, సారీ ఇక్కడ 1 కదా, ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇలా రైట్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, సరిపోయింది. అంటే ఏం మిగిలిపోయింది, ఇది మిగిలిపోయింది. ఓకే, దీన్ని లెఫ్ట్ తీసేస్తాం అనమాట. ఈ నెంబర్ ఏదైతే మిగిలిపోయిందో ఆ నెంబర్ని తీసేస్తాం. ఇలా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేయాలి. తర్వాత ఏంటి, సీక్వెన్స్ కౌంటర్లో ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేయాలి. అంతకుముందు ఎంత ఉంది మనకి 5 ఉంది కదా, ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత అవుతుంది, సీక్వెన్స్ కౌంటర్లో 4 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక వచ్చిన రిజల్ట్ అనేది దాన్ని ఏమంటామంటే మనం పార్షియల్ ప్రొడక్ట్ అంటాం. ఆ పార్షియల్ ప్రొడక్ట్ అని ఏ అనే రిజిస్టర్లో స్టోర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ రైట్ EAQ చేయాలి. అంటే షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఈ 0 అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇలా రైట్కి ఈ 1 అనేది ఇక్కడికి, ఈ 0 ఇక్కడ 1 ఇలా రైట్కి షిఫ్ట్ అవుతుంది. ఈ 1 ఇక్కడికి వెళ్తుంది,
ఇది EAQ ఇది కదా కన్సిడర్ చేయాల్సింది. ఈ 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి, ఈ 1 ఇక్కడికి. ఇది ఉంది చూసారా, ఇది ఏదైతే ఉందో అది లెఫ్ట్ అయిపోతుంది. ఓకే, దాన్ని తీసేస్తాం అనమాట. ఇక్కడికి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నా SE-1 అన్నాం కదా, అంటే 5 - 1 4 అంటే 100 వేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చెక్ చేయాలి, QN అనేది చెక్ చేయాలి. QN అనేది 1 అయితే ఏలో ఉన్న డేటాని అలానే బీలో ఉన్న డేటాని యాడ్ చేయాలి. అదే మనకి QN ప్లేస్లో 0 ఉంటేనేమో డైరెక్ట్గా షిఫ్ట్ రైట్ ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు ఇది కదా మనకు క్యూలో ఉన్న పొజిషన్ ఇదేగా. ఇప్పుడు ఇది క్యూఎన్ ఏముంది, 1 ఉంది. 1 ఉంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ ఏలో ఉన్న డేటాని అలాగే బీలో ఉన్న డేటాని ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉంది, 01011 ఉంది. ఓకే, ఏలో ఇదేగా ఉన్న డేటా 01011 ఉంది. మనకి ఇప్పుడు బీలో ఎంత ఉంది డేటా, బి అంటే ఇది ఫిక్స్డేనండి, ఇదేం మారదు, మల్టిప్లికెంట్ డేటా ఎంత 10311. ఇక్కడ 10311 వేసాను. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మీకు వచ్చిన రిజల్ట్ ఎంత, 00010. ఇది ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేయాలి, ఏలో స్టోర్ చేయాలి. ఏలో స్టోర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడిషన్ చేస్తే క్యారీ వచ్చింది కాబట్టి ఈ అనే పొజిషన్లో 1 పెట్టాం. ఓకే, ఇక్కడ చూడండి 1 + 1 0 విత్ క్యారీ 1 వచ్చింది కాబట్టి ఆ క్యారీని ఎక్కడ ప్లేస్ చేసాం, అనే పొజిషన్లో ప్లేస్ చేసాం. అడిషన్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ రైట్ EAQ షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేయాలి. ఓకే, EAQ కదా, చూడండి ఇప్పుడు షిఫ్ట్ రైట్ ఆపరేషన్ చేస్తే ఈ 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ 0 అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. మొత్తం ఈలో ఉన్నది కన్సిడర్ చేయాలి, ఏలో ఉన్నది కన్సిడర్ చేయాలి. క్యూలో తిన్నగా ఉండదు, బట్ ఇది కన్సిడర్ చేయాలి, EAQని కన్సిడర్ చేయాలి. ఈ 0 ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ 0 ఇటు, ఈ 1 ఇక్కడ, మళ్ళీ ఈ 0 ఇక్కడ. నెక్స్ట్ క్యూని ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 0 ఇక్కడ. సరిపోయినాయి, మనకి 5 బిట్స్ వచ్చినాయి. ఏది మిగిలిపోయింది, QN అనేది, ఈ 1 అనేది మిగిలిపోయింది. దాన్ని లెఫ్ట్ చేసేస్తాం అనమాట, వదిలేస్తాం. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. ఓకే, ఏం చెక్ చేయాలి, ఈ QN అంటే మల్టిప్లైర్ పొజిషన్లో ఉన్న లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇదే కదా QN. ఇప్పుడు QN 1 ఉందా 0 ఉందా అని చెక్ చేయాలి. ఏముందండి, 0 ఉంది. 0 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఎడిషన్ ఏం చేయవసరం లేదు, డైరెక్ట్గా షిఫ్ట్ రైట్ అని చేయాలి. ఇక్కడ చూడండి QN = 0 ఉంది కాబట్టి షిఫ్ట్ రైట్ EAQ అంటే ఇలా రైట్కి షిఫ్ట్ అవ్వాలంటే ఈ 0 అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతాం. ఇక్కడ నెక్స్ట్ 0ని ప్లేస్ చేస్తాం. నార్మల్గా ఈ 0 ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇటు షిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ షిఫ్ట్ అయిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ 5 బిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని లెఫ్ట్ చేసేస్తాం. అలా ఇక్కడ చూడండి సీక్వెన్స్ కౌంటర్ అనేది ప్రతి ఒక్క ఆపరేషన్కి కూడా -1 చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ ఏంటి, QN ప్లేస్లో మళ్ళీ ఏమొచ్చింది, 0నే వచ్చింది. మళ్ళీ QN = 0 షిఫ్ట్ రైట్ EAQ. ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటే ఎలాంటి ఎడిషన్ అవసరం లేదు, ఇంకా ఓన్లీ షిఫ్ట్ ఆపరేషన్. నెక్స్ట్ SE-1 ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి QN ఏముంది, QN అనేది 1 ఉంది. 1 అప్పుడు 1 ఉంటే ఏం చేయాలని చెప్పాను, ఎడిషన్ చేయాలి, ఏని బీని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏలో ఎంత ఉంది మనకి డేటా, 00100 ఉంది. బీలో ఎంత ఉంది డేటా, 1. ఇది బీలో ఉన్న డేటా అండి. ఏలో ఉన్న డేటా అంటే మనం ఎప్పటికప్పుడు ఎడిషన్ చేసుకుని వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేస్తున్నాం కదా, అది కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 11011 వచ్చింది. ఇప్పుడు షిఫ్ట్ రైట్ EAQ మళ్ళీ ఇలా రైట్కి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏమని చెప్పాము, SE అనేది 0 అయితే మనకి ఎండ్ అయిపోతుంది. అదే ≠0 అయితే మళ్ళీ ప్రాసెస్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి SE అనేది ఎంత వచ్చింది, 3 zeros వచ్చేసింది. అంటే SE అనేది అన్ని 0s అయిపోయినాయి. అంటే ప్రాసెస్ అనేది ఏమవ్వాలి, ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ అంటే ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే AQలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది, AQలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఏలో ఎంత ఉంది, 01101. అలానే క్యూలో ఎంత ఉంది, 10101. ఓకే, మనకి ఇది ఒక్కసారి మీకు ప్రీవియస్ వీడియోలో ఓన్లీ మల్టిప్లికేషన్ చెప్పాను చూసారా, అది ఇది సేమే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 011 అంటే నేను ఇదే నంబర్స్కి చేశానండి, హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ కానీ నెక్స్ట్ ఫ్లో చార్ట్ కానీ ఎగ్జాంపుల్ మొత్తం వీటికే కన్సిడర్ చేశాను. 011010101 ఇది చూడండి, 011010101. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఇది. దట్ ప్రోడక్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్
ఏక్యూ ఎక్కడ వచ్చింది మనకి అది మొత్తం ఏ రిజిస్టర్లో అలానే క్యూ రిజిస్టర్లు. ఇదే మనకి ఫైనల్ ప్రొడక్ట్. ఇవి ఇంపార్టెంట్ అండి. ఫిక్స్డ్ పాయింట్ అలానే ఫ్లోటింగ్ పాయింట్ వచ్చి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఉన్నాయి కదా. వీటిల్లో డిప్లొమా వాళ్ళకైతే ప్రీవియస్ పేపర్లో 2 క్వశ్చన్స్ అడిగాడు. 2 కూడా ఒకటేమో 10 మార్క్స్కి అడిగాడు, ఒకటేమో 8 మార్క్స్కి అడిగాడు. ఓకే, ఇంపార్టెంట్, ఈజీనే, బట్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.